కారు పార్టీలో గెలిచి చెయ్యి పార్టీలకు జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న ముచ్చట మీ అందరికి ఎరుకునేదే కదా. అటు కారు పార్టీలు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా గట్టి పట్టు మీదనే ఉన్నారు. ఇక వాళ్ళ పదవులు ఓడు ఖాయమే, ఆ 10 మంది ఎమ్మెల్యేల జాగాలలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చుడు ఖాయమే అని ఇటు జనాలు కూడా గట్టి నమ్మకం మీదనే ఉన్నారు. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ అటు పెద్ద కోర్టుకు ఇటు సీఎం రేవంత్ అన్నకు పెద్ద శాఖే ఇచ్చారు. ఇంతకు ఆ ముచ్చటిందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. వారెవ్వా ఫిరాయింపు ఎమ్మెల్యేల తెలివిపోయి కండ్ల ముంగట నిజం కనిపిస్తున్నా కూడా ఏదంతా ఉత్తదే అని మత్పరిచ్చే ప్లాన్లు చేస్తున్నారట. కారు పార్టీలకు గెలిచి కాంగ్రెస్ లకు జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది కదా. గా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద ఈ నెల 25వ తారీఖు నాడు విచారణ జరపబోతున్నది సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చింది. ఇక ఎమ్మెల్యేలంతా ఏమనుకున్నారో, ఉన్న పదవి బూస్టింగ్ అయ్యేటట్టే ఉన్నదని బూగులు పడ్డారో తెలియదు. కానీ మేము పార్టీ మారలే, కాంగ్రెస్ పార్టీలో అసలుకే చేరలే, సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసినాం గంతే. గదా అని పట్టుకొని మీడియా మేము పార్టీ మారినట్టు తప్పుడు ప్రచారం చేసింది. గల్ల మా తప్పేం లేదు, మేము ఇంకా కారు పార్టీలనే ఉన్నామంచనో అని సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చుకుంటూ అఫిడవిట్లు పంపిర్రట 3-4 ఎమ్మెల్యేలు. దాంట్లో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సార్తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. ఇక రేపమాప కడమలు కూడా పంపే ఛాన్స్ ఉన్నదట. అవ్వ గింతకంటే దారుణం ఉంటది అనుల్లా. బాజాబ్తో సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయి మెడల కాంగ్రెస్ కండువాలుగా అప్పుకొచ్చిరి. నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారినామని మారినప్పుడు కొందరు చెప్తిరి, మైకుల ముంగట బీఆర్ఎస్ పార్టీలను తిడితిరి. ఇప్పుడేమో లేలే మేము ఇంకా కారు పార్టీలనే ఉన్నాం, కాంగ్రెస్ లోకి పోలే అని చిలక పలుకులు పలుకుతున్నారు. మరి మీరు కారు పార్టీలనే ఉండేది ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే లేలే మేము పార్టీ మారలే బీఆర్ఎస్లనే ఉన్నాం అని మైకుల ముంగడికి వచ్చి గట్టిగా చెప్పకపోతురి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది కాబట్టి ఆయనతో పదవి గిట్ల పోతుందేమోనన్న భయంతో గీ తీరుగా రూటు మారుస్తారా? మొత్తానికి అసలు సీసలు రాజకీయ నాయకులు అనిపించుకున్నారు పొర్రి. మరి కండువాలు మార్చిన వీడియోలు, మైకుల ముంగట కాంగ్రెస్ కు సపోర్ట్ గా మాట్లాడిన వీడియోలు, ఇట్లా అన్ని వీడియోలను కారు పార్టీలు సుప్రీంకోర్టుకు ఎట్లాగో ప్రూఫ్ల కింద ఇస్తారు. మరి సుప్రీంకోర్టు గిదేంది అని ఫిరాయింపు ఎమ్మెల్యేలను గట్టిగా అడిగితే ఏవన్నీ చేయి పార్టీలు చేపించిన గ్రాఫిక్స్ అని చెప్పినా చెప్తారేమో అని అంటున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేల కథలను చూస్తున్నోళ్ళు. ఎట్లాగో పార్టీ మారిన వాళ్ళను మళ్ళా దగ్గరికి రానిచ్చేదే లేదని కేసీఆర్ సార్ చెప్పిండు. ఇంకో దిక్కేమో మేము చెయ్యి పార్టీలో చేరలే, అంత ఉత్తదే అని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయిస్తున్నారు. మరి ఇక ఈ నెల 25వ తారీఖు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో, ఎంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాకిస్తుందో చూడాలే మరి. కానీ రంగులు మార్చే ఊసరవెల్లి కూడా పూటకో రంగు మార్చే రాజకీయ లీడర్లను చూసి ఎవలే మీరంతా ఇంత టాలెంటెడ్గా ఉన్నారు అని పరిశాన్ అవుతుంది కావచ్చు పొర్రి.